భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ఆధారంగా వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. గతంలో ఏ ప్రధానమంత్రి మీద రానని సినిమాలు ఈయన మీద వస్తున్నాయి. మోడీ ఆదర్శవంతమైన ప్రయాణం, రాజకీయ జీవితం, సామాజిక ప్రభావాన్ని వీటి ద్వారా చూపిస్తున్నారు దర్శకులు. గతంలో వచ్చిన కొన్ని సినిమాలు మోడీ బాల్యం నుంచి ప్రధానమంత్రి పదవి వరకు అతని జీవితాన్ని కవర్ చేశాయి. తాజాగా ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా మరొక బయోపిక్ ప్రకటించారు. ఇది నరేంద్ర మోడీ జీవితంపై ఆసక్తిని మరింత పెంచింది. మోడీ జీవితంపై గతంలోనే చాలా బయోపిక్లు వచ్చాయి. పీఎం నరేంద్ర మోడీ అంటూ 2019లో ఒక సినిమా విడుదలైంది. ఓమం కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ మన ప్రధాని పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో మోడీ బాల్యం, చాయ్వాలాగా పనిచేసిన కాలం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో చేరడం, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎదగడం, అక్కడి నుంచి ప్రధానమంత్రి పదవికి చేరుకోవడం వరకు అతని ప్రయాణాన్ని చూపించారు. ఈ సినిమా ఎన్నికల సమయంలో వివాదాలకు గురైంది కూడా. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఈ సినిమా విడుదలను ఆలస్యం చేసింది. పైగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ సినిమా ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది అని ఆరోపణలు చేశాయి. అయినప్పటికీ మోడీ అభిమానుల నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. గతంలో మోడీపై కొన్ని చిన్న సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చాయి. 2017లో విడుదలైన మోడీ కాకా కా గావ్ అనే హిందీ సినిమా మోడీ బాల్యాన్ని ఆధారంగా తీసుకుని చేసింది. ఇందులో వికాస్ మహంతే మోడీ పాత్రలో నటించాడు. ఇది మోడీ గుజరాత్లోని వాద్నగర్ గ్రామంలో గడిపిన జీవితాన్ని, స్వామి వివేకానంద ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే 2019లో మోడీ జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ అనే వెబ్ సిరీస్ విడుదలైంది. ఇందులో ఆశిష్ శర్మ మోడీ పాత్ర చేశారు. సామాన్యుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రయాణాన్ని 10 ఎపిసోడ్లలో చూపించారు. ఈ సినిమాలు, సిరీస్లన్నీ మోడీ జీవితాన్ని విభిన్న కోణాల నుంచి చూపించాయి. తాజాగా మోడీ పుట్టినరోజంటే సెప్టెంబర్ 17, 2025 సందర్భంగా మా వందే అనే కొత్త బయోపిక్ ప్రకటించారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. మలయాళ సినిమా నటుడు ఉన్ని ముకుందన్ ఇందులో మోడీ పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమా మోదీ బాల్యం నుంచి దేశ ప్రధాని పదవి వరకు అతని పూర్తి జీవితాన్ని కవర్ చేస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా అతని తల్లి హీరాబెన్ మోడీతో అతని బంధాన్ని హైలైట్ చేస్తుంది. మా వందే అంటే తల్లి పట్ల గౌరవాన్ని సూచిస్తుంది. పోస్టర్ కూడా అలాగే డిజైన్ చేశారు. ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. ఇంగ్లీష్తో పాటు మరిన్ని భాషలలో విడుదల కానుంది. మార్కో, గరుడన్ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ముకుందన్ ఇప్పుడు మోడీ పాత్రలో ఎలా నటిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. అంతర్జాతీయ స్థాయి VFXతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్కు గతంలోనే మోడీని కలిసిన అనుభవం ఉంది. 2023లో కేరళ సందర్శన సమయంలో అతను ప్రధానిని కలిసి గుజరాత్ కనెక్షన్ గురించి మాట్లాడుకున్నాడు. మోడీపై ఎన్ని సినిమాలు వచ్చినా చూస్తామంటున్నారు ఆయన అభిమానులు. గత సినిమాలు వివాదాలకు గురైనప్పటికీ మా వందే మాత్రం మోడీ జీవితాన్ని కొత్త తరానికి చేరవేయడంలో సహాయపడుతుందంటున్నారు మేకర్స్. ఈ సినిమాలో మోడీ సామాన్యుడి నుంచి గొప్ప నాయకుడిగా మారిన ప్రయాణాన్ని ఇన్స్పైర్ అయ్యే విధంగా చూపిస్తా అంటున్నారు.